మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. చుల్బులి నా చుల్బులి, నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. ఓ నా చుల్బులి నా చుల్బులి, అందాల దాడి చేసి నవే ఆడపులి. నువ్వు దొరికిపోవే నా దరికి రావే, నీ ఇంటి పేరు మార్చాలి. చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఒక కుర్రాడు సక్సెస్ఫుల్ సినిమాలు తీయడంలో ఫస్ట్ మార్క్ కొట్టేశాడు. నీ కోసం అంటూ మొదలుపెట్టి ఆనందంగా ముందుకు వెళ్లి అందరివాడు అనిపించేసుకున్నాడు. నమో వెంకటేశ అని స్మరించేసి దూకుడుగా బాద్షాగా ఎదిగినటువంటి డైరెక్టర్ శ్రీను వైట్ల, అందరికీ నచ్చే క్రియేటర్, అందరూ మెచ్చే క్రియేటర్, దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి విచ్చేస్తున్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారికి స్వాగతం. గాలి వేస్తే వాన వస్తుంది, కొండ పక్కనే కోన ఉంటుంది. కోన వెంకట్ ఎక్కడుంటే అక్కడే క్రియేటివిటీ ఉంటుంది. ఒక చేత్తో మంచి డైలాగులు, మరో చేత్త పంచ్ డైలాగులు రాయగల ఈ రచన సవ్యసాచి కళానికి 2 రీఫిల్స్ 2 రైఫిల్స్ లాంటివి. తన ప్రభావాల్ని భావాల్ని మనతో పంచుకోవడానికి విచ్చేస్తున్న ఈ మాటల బాటసారికి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం పలికేద్దాం. ఫ్లూట్ వినగానే శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. మంచి మాట వినగానే రైటర్ గోపీమోహన్ గుర్తొస్తారు. సన్నివేశంలో ఎలాంటి లోపం ఉన్నా తన మాటలతో సరిచేసి శృతి చేసి ఆ సీన్ ని పండించగల దిట్ట గోపీమోహన్ గారు. శ్రీను వైట్ల అండ్ కోన వెంకట్ గారి కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు ఆయన. అలనాటి సూపర్ స్టార్ కి సూపర్ ఫ్యాన్ అయిన ఈ సూపర్ రైటర్ నేటి తరం సూపర్ స్టార్ తో కూడా పనిచేయడం గొప్ప విశేషం. మరి ఆయన అనుభవాల్ని భావాల్ని పంచుకోవడానికి సౌందర్య లహరికి విచ్చేస్తున్న గోపీమోహన్ గారికి స్వాగతం. నమస్తే అండి, ముగ్గురికి స్వాగతం. ఇది దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. శ్రీను వైట్ల గారు మోస్ట్ సక్సెస్ఫుల్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మీరు. కోన వెంకట్ గారు, గోపీమోహన్ గారు మీకు బలం, మీ పక్కనే కూర్చున్నారు. ఈ రోజు ఇక్కడ పెద్ద ఆయన ముందు మీరు కూర్చున్నారండి. ఈ స్వర్ణోత్సవం గురించి మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారి గురించి మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు విన్నారు? నాకు అంటే ఊహ తెలిసిన తర్వాత నుంచి ఆయన పేరు వింటూనే ఉన్నాను. సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూస్తున్నావాడిని. ఇంకా రాఘవేంద్ర గారి సినిమాలు అంటే అందరిలాగే నాకు కూడా విపరీతంగా ఇష్టం. ఏ ఊరు సినిమా? మాది ఈస్ట్ గోదావరి అండి, కందులపాలెం అనే విలేజ్ అండి. కాకినాడ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. రిలీజ్లు అప్పుడు వచ్చాయండి. మాకు రిలీజ్లు వచ్చాయి కాదు, చాలా రోజుల తర్వాత ఇక్కడ వస్తుంది.
బట్ మీ సినిమాలకి కాకినాడకి వెళ్ళి చూసేవాళ్ళం అండి. ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఏ సినిమా గురించి మీకు బాగా గుర్తుండిపోయింది? నాకు వేటగాడు చాలా ఇష్టమైన సినిమా, నాకు గుర్తున్న సినిమా. నేను కాకినాడలో ఫస్ట్ నేను చూసిన సినిమా అదే. కొన గారు, మీరు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి సినిమా ఎప్పుడు చూసారు, మీకు ఏమైనా గుర్తుంది? అడవిరాముడు. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ సార్. ఇదే కాకినాడలో టౌన్ సిఐ. సో అక్కడే నేను చదువుకున్నాను. సో మాకేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యేటప్పటికి కొంచెం జులుము టికెట్లు. సో మీ సినిమా అంటే మాత్రం మొత్తం ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళం. థియేటర్ దగ్గర కొంచెం జులుం చేసి సీగారు అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ ఫాదర్ తెలియకుండా ఇంకా మళ్ళీ ఒక 6-7 టైమ్స్ చూసుకుంటా అడవరాముడు. అంటే అది కమర్షియాలిటీ అనడానికి 100% ఒక సాటిస్ఫాక్షన్ ఆయన సినిమాలో మాత్రం వచ్చేది. ఎస్పెషల్లీ హీరోయిన్స్ ని చూపించే విధానం. సో దానికోసం ఎక్కువ రిపీట్ ఆడియన్స్. ఇక్కడ గొప్ప సౌందర్య పిపాసకుల్లో ఉన్నారు. హీరోయిన్ చూపించడానికి అంటారండి, హీరో ఇంట్రొడక్షన్స్ మర్చిపోతారండి. సో దానికి నా సైడ్ ఉండాలి. సో అడవిరాముడు, వేటగాడు ఇక్కడ రెండు అయినాయి. గోపీమోహన్ గారు ఏమన్నా డిఫరెంట్ గా చెప్తారేమో చూద్దాం. మీరు మొట్టమొదటిసారి రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్. నేను కృష్ణ గారి అభిమాని అండి. ఫస్ట్ ఇద్దరు దొంగల సినిమా అప్పుడు రాఘవేంద్రరావు గారి పేరు నాకు తెలిసిందనమాట. అంటే దర్శకుడు రాఘవేంద్రరావు అనే పేరు, ఎందుకంటే అక్కడ అందరూ రాఘవేంద్రరావు దర్శకుడు ఈ సినిమాకి చాలా బాగా గ్రాండ్ గా ఉంటుంది, మల్టీ స్టారర్ ఇలా ఎక్కువగా మాట్లాడుతుంటూ ఎవరు డైరెక్షన్ అంటే ఏంటి అని అప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ముగ్గురు చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్. అండ్ శ్రీను వైట్ల గారు ఇప్పటి తరంలో కామెడీని, యాక్షన్ ని కలిపి అందించి సక్సెస్ ని కొట్టేసినటువంటి డైరెక్టర్. వారి సినిమాలు మీరు ఎప్పుడైనా చూసారా, ఏమైనా చూసారా? సీను సినిమాలు ఫస్ట్ ఆనందం చూసాను నేను. విశాఖను చూస్తుంటేనే చిన్న సినిమా తీస్తారు. చిన్న సినిమా అంత హార్ట్ టచింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను అన్నీ ఉన్నాయి అందులో. తర్వాత డీ చూశాను, రెడీ చూశాను, వెంకీలో ట్రైన్ ఎపిసోడ్స్. నా సినిమాలకి సీను సినిమాలకి ప్యారల్ గా ఒక కనెక్షన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్. అతను కంప్లీట్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా వెళ్తాడు. నేను ఏంటంటే కొంచెం కింద నుంచి తెలియకుండా ఒక మ్యూజికల్, రొమాంటిక్ కూడా. మా సినిమాలో కొంచెం రొమాన్స్ తక్కువ, ఆయన సినిమాలో ఎక్కువ. తెలియకుండా అంటారు ఏంటండి? తెలియకుండా ఏంటి? సామాన్యుడుగా దూకుడులో సమంత మీద పడేశారు కదా. అది తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ నాకు మహేష్ కి ఇద్దరికి ఇబ్బంది. 2 విషయాలు ఇందులో ఏంటంటే, నేను ఇన్నేళ్ల తర్వాత మాట్లాడటానికి ఇండైరెక్ట్ గా వీళ్ళ ముగ్గురు కూడా కారణం. నిజమా? డైరెక్టర్ గారితో గొంతు విప్పించడానికి గడం విప్పించి ఎందుకంటే ఏదైనా మా సినిమా హిట్ అయినప్పుడు ఆయన ఫోన్ చేసి అప్రిషియేట్ చేయటం, లేకపోతే పిలవడం, ఆయన వచ్చి ఆ సినిమాలోని మంచి విషయాల గురించి మాట్లాడేటప్పుడు చేస్తుంటారు ఆయన. అప్పుడు ఆయనతోటి కూర్చోవడమే పెద్ద ఇదిగా ఫీల్ అవుతూ ఆయన ఎక్స్పీరియన్స్ మేము తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు అది ఆ సినిమా ఎలా డీల్ చేశారండి, ఇది ఎలా చేశారు, అది ఎలా చేశారు అంటే ఎన్నో చెప్తూ ఉండేవారు. అది చెప్తున్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ గా ఉందండి మాకు. అలాగే ఆ తర్వాత డైరెక్టర్లు అయ్యే వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. అది మీరు ఏదైనా మాట్లాడండి సార్, దీన్ని ఏదైనా చేయాలనేది ఆయనకి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం. నేను కానీ, కోన కానీ, గోపి కానీ అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం. అసలు నేను నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలండి. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని స్టేజ్ల మీద వీరికి మైక్ ఇచ్చి నేను మాట్లాడిస్తా అని ఛాలెంజ్ చేసుకున్నాను తప్ప మేమందరం ఎందుకు పనికి రాలేదు. బట్ దాట్ వాజ్ అ వండర్ఫుల్ జాబ్. గొంతు విప్పి పాడితే మంత్రముగ్ధులబ్బరా, శ్రోతలంత బుద్ధిగా వంత పాడకుందురా. దూకుడులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటండి? వై డు యు లైక్ దూకుడు సో మచ్? ఆ సినిమా చాలాసార్లు గోపీమోహన్ తో కూడా చెప్పామండి. నాకు నచ్చిన సీను ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయాలి. ఎవరిని? శ్రీను గారిని మీరు అడుగుతారా? ముగ్గురిని అడుగుతారా? ఓకే, దూకుడులోంచి ఈ సీన్ ఒకసారి చూద్దాం. కూర్చుంటే ఏదో తగిలితే తీస్తే క్యాబేజీ ఏదో ఉందనుకో, ఆరెంజ్ క్యాబేజీ, ఇది ఎక్కడి నుంచి? మీరైతే డెఫినెట్ చేసేవారు. అటువంటి చిన్న చిన్నవి ఎంతగానే తప్పు చేశారు అనుకున్నాను. ఆనందంలో ఇది కూడా పెట్టుంటే యాక్చువల్గా అనుకున్నాం. మొత్తం సీన్ అంతా అయ్యేటప్పటికి అక్కడ రెండు బత్తాకాయలు ఉంటాయి. నాకు గుర్తుంది, కోన చెప్పాడు అది. నేను ఇక్కడ సీన్కి కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అవుతాడు. అట్లాంటివి అంటే ఇదేంటి ఇప్పటిదాకా లేవు, ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతాడు. వద్దులే కోన, ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దు ఆపేద్దాం. అయితే శ్రీను గారు యాక్చువల్ గా ఆ కాయలు పెట్టాం మేము నిజంగానే. అంటే లేదు, రాఘవేంద్ర గారితో మాట్లాడకూడదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా ఆయన పళ్ళు పువ్వుల గురించే మాట్లాడతారు. లేదు, నా క్వాలిటీ డెవలప్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే కొంచెం చాలా మంది చెప్తారు నాకు కొంచెం రొమాన్స్ కొంచెం చేయొచ్చు కదా అని. కొంచెం
ఆ సిగ్గు వల్ల నేను చేయలేకపోతున్నాను. కొంచెం తగ్గించుకోవాలి. మనిషి అన్నాక కొంత కళాపాసన కూడా ఉండాలి. ఎవరి వేషం చూసినా కూడా వాడిది బ్రహ్మాండం చూస్తే వాడిది టాప్ గా ఉంటుంది. ఆ భరత్ గారి గారు ఆడి చూస్తే ఆడి టాప్ గా ఉంటుంది, వీడిది టాప్ గా ఉంటుంది, ఎంఎస్ నారాయణ టాప్ గా ఉంటుంది, ప్రకాష్ రాజ్ టాప్ గా ఉంటుంది, హీరోది ఆటోమేటిక్ ఎట్లా. సో ఇట్లా ఇంత పంచడం అనేది పర్టికులర్ గా ఆ చిన్న బిట్ ఒకటి చూపిస్తుంది. ఒకసారి ఈ సీన్ చూద్దాం. ఎంఎస్ గారు చాలా పెద్ద లాస్ అండి. అంటే ఆయన ఎంత కిక్కిచ్చేవారంటే నాకు ఆనందం నుంచి, అంటే నా అన్ని సినిమాల్లోనూ ఆయన ఉన్నారు. జనరల్గా మనం ఏదో చేసి అలా కదండి, ఆయనకి చెప్తే ఆయన ఇంప్రూవైజ్ చేయటం, ఆయన ఎనర్జీ అసలు అల్టిమేట్ అండి. అంటే ఆ సీక్వెన్స్ అండి పర్టికులర్గా మనం చూసాం కదండి, అది అన్ని గెటప్స్ మారుస్తూ జస్ట్ ఒక 9 to 6 లో చేశారు. అంటే ఆయన ఎంత ఓపిక్గా, ఎంత ఎనర్జెటిక్గా, పర్టికులర్గా మేమంటే బాగా ఇష్టం ఆయన. అదే సీను సార్ 1 minute సార్ ఎంఎస్ నారాయణ గురించి. ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ మిస్ అయిపోయింది. యాక్చువల్గా సొంతం లాంగ్ బ్యాక్ ఒక సినిమాలో అందుక నేను కులు మనాలిలో ఝాన్సీ గారు కూడా చేశారు. అందులో వచ్చి ఆ లొకేషన్ నేను దిగేటప్పటికి ఎంఎస్ గారు ఫొటోస్ తీస్తున్నారు, చెట్టు మీద నుంచి ఇలా అన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. ఆయన నాకు భలే నచ్చింది అది. ఆయన అదంతా చూసి నచ్చి అప్పటికప్పుడు పెట్టానండి ఒక ఫోటో షూట్ అని పెట్టి, అందులో అది బాగా వర్కౌట్ అయింది అనమాట. అప్పటి నుంచి మేము ప్రతి సినిమాలో చేస్తూనే ఉన్నాం. అది ఆయనతోటి ఏదో ఒక స్పూఫ్ లాగో ఇంకోటి అలా చేస్తానే ఉన్నామండి. ఈ సినిమాలో మెయిన్ గా సినిమా అంతా అయిపోయిన తర్వాత చిన్న సీన్ ఉందన్న, నేనైతే చేయను అంటే ఊహించను, రిస్క్ ఏమో చెప్పపోయినా కదా. బట్ సినిమా అంత ఎంటర్టైనర్ లో దాన్ని మళ్ళీ కూర్చోబెట్టి తీరిగ్గా కింద పేపర్ చదువుతున్నాడు, వాళ్ళని పెట్టాల్సి వచ్చినా మ్యూజిక్ లో ఏదో గబుక్కని చెప్పి ఎందుకు చేశారా నా కోసం అని మొదలుపెట్టేవాడిని. అట్లా నా భయం ఏంటంటే అలా వెళ్ళిపోతారని బయట. ఇది ఇప్పుడు ఒక డైరెక్టర్ సక్సెస్ అయ్యాడంటే దూకుడు కామెడీ ఒకటే అనుకుంటారు. సినిమాకి ఒక్క అద్భుతమైన సీన్ ఉండి మిగతా అంతా ఎంటర్టైన్మెంట్ ఉన్నా చాలు. అది 13th reel 14th reel రావాల్సింది శుభం కార్డ్ దగ్గర వేయటం హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్ప ఆర్టిస్టులు అయినా కూడా ఎండ్ లో చేయటం అనేది నిజంగా ఇద్దరు అద్భుతంగా చేశారు. అవును, మహేష్ గాని ప్రకాష్ రాజ్ గాని మహేష్ ఇద్దరు అవతల రియాక్షన్ ఇవ్వటం కాదు, అవునుపోతున్నారు అసలు. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పారు. ఇవన్నీ పాఠాలు నెక్స్ట్ తరం వాళ్ళందరికీ మీరు గమనించి చెప్తున్నవన్నీ కూడా మార్గనిర్దేశనం చేస్తున్నట్టే. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. అదే నా ఎనర్జీ అండి. అంటే ఆయన ఇప్పటికి ప్రతి సినిమా చూడటం, అందరికి ఫోన్ చేసి మాట్లాడటం, అందరిని అప్రిషియేట్ చేయటం. అంటే ఒక డైరెక్టర్ గా ఆయన ట్రావెల్, ఆయనకి ఆ డైరెక్టర్ కష్టం కానీ అవన్నీ తెలుసు కాబట్టి ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నచ్చని విషయాల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతారు, కేవలం నచ్చిన విషయాలనే మాట్లాడతారు. నచ్చని విషయాల్ని మన దగ్గర మాట్లాడడానికి చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. అన్ని ఆయన నుంచి నేర్చుకున్నామండి. అంతా పర్టికులర్ గా మేమైతే మేము ఎప్పుడు సిట్టింగ్స్ లో మేము మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆయనలాగా ఎంటర్టైనింగ్ గా సినిమాని చెప్పాలి, అలా ఏది మిస్ కాకుండా చెప్పాలి అంటే 100% ఆయన ముందు చెప్పడం కాదు, మేము ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. అక్కడక్కడ కంటి తడి పెట్టించడం అనే అంశం కూడా ఆయన దగ్గర నుండే నేర్చుకున్నాం. అంటే ఎంత ఎంటర్టైనింగ్ వెళ్ళినా మధ్యలో ఒక మంచి సీన్ కొండవీటి సింహంలో చూస్తే చాలా మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే గొప్పతనం ఏంటంటే గోపి, ఆయన కొండవీటి సింహం అనే సినిమాని అంత ఎంటర్టైనింగ్ గా చెప్పడం, అంత సీరియస్ థీము, అది ఒక రీమేక్ ని మీరు టోటల్ చేంజ్ చేశారు కదా. టోటల్ చేంజ్ చేసి అంత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేశారు. ఇట్లా కొండవీటి సింహం టాపిక్ చెప్పారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఝాన్సీ ఒక పూట భోంచేపోతే ఏమవలేదని వైఫ్ అందే వీళ్ళంటే ఎండ్ లో లేచి వెళ్ళిపోతా ఉంటే మీరు భోంచేయండి అంటే ఒక పాస్ తీసుకుని చెప్తాడు ఆయన, ఒక్క పూట భోంచేపోతే ఏమవుతుంది. ఒక్కసారి జల్లుమంటాం. ఒక సూపర్ హిట్ సినిమా వెనక ఏదో గాలితనం ఉందని మటుకు ప్రేక్షకులుగా అనుకోరు, ఎప్పుడు క్రిటిక్స్ అనుకుంటారు కానీ ప్రేక్షకులు అనుకోరు కాబట్టి అంత హిట్ అవుతుంది. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తాను. అంటే ఎక్కువ మంది సినిమా చూస్తే అంత గొప్ప సినిమా అండి, అది నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు డైరెక్టర్ గారు అన్న మాటలో ఒకటి మనం తీసుకుంటే, ఒక్క మాట అయినా చాలు, తక్కువ లెంత్ సీన్ ఉన్నా చాలు అని ఆయన ప్రూవ్ చేసినట్టుగా, డూ యూ బిలీవ్ దట్ ఆ వన్ లైన్, ఆ వన్ వర్డ్ ఆర్ వన్ సీన్ దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అని మీరు ఎప్పుడన్నా 100%. అంటే కామెడీ ఇప్పుడు చెప్పినట్టు గాలి బో చేసి కామెడీ అన్నది చాలా మంది చేస్తారు. హార్ట్ టచింగ్ ఎలిమెంటే మనకి గుర్తుండిపోతుంది. మనకి థియేటర్లో లౌడ్గా మనకి ఫస్ట్ కనిపించేది వినిపించేది నవ్వులే, కానీ కలకాలం గుర్తుండేది మాత్రం హార్ట్ టచింగ్ ఎలిమెంట్, సోల్ గుండెలో తడి.
అతడి అది మాత్రం 100% ఉంటే కలగాలి గుర్తుంటది. ఈ ప్రోగ్రామ్ పర్టికులర్ గా వీళ్ళిద్దరూ ఉండాలని, ఎందుకంటే నాకు వీళ్ళిద్దరు ఎప్పుడు డైరెక్టర్స్ అవుతారా అని ఎదురు చూసేవాళ్ళం నాకు కొన్ని. వీళ్ళిద్దరి కోసం కూడా కొన్ని రెడీ చేసాం. కొంచెం ఎందుకంటే మేము అవ్వకూడదని మేము అనుకుంటున్నాం. అందరూ రైటర్స్ లేరు కదా సార్ అసలు. పర్టికులర్ గా కోనా గారు అవ్వకూడదండి, ఆయన అయిపోతే చాలా నష్టం ఇండస్ట్రీకి. ఆయన కూడా రాస్తాడే ఉంది. యాక్చువల్ గా విజయవాడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరే మహేష్ బాబు అసలు విజయవాడ రావటం అనేది అసలు మొత్తం ట్రాఫిక్ జామ్లు అయ్యి పోలీసు గిరీసు, అయినా సరే నేను దోసుకుని వెళ్ళిపోయాను. లోపల రెడీ అవుతాను, అర్జెంట్ రమ్మని చెప్పి గట్టిగా కావలుచున్నాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేయటం హీరో అనేది కష్టం అసలు. ముందు ఇంత హిలేరియస్ ఫస్ట్ టైం మహేష్ బాబు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా. అది కాకుండా లాస్ట్ లో ఎమోషనల్ సీన్, ఈ రెండు హ్యాట్స్ ఆఫ్ మహేష్. గోల్డెన్ టచ్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన హీరో మహేష్ బాబు గారు. ఆయన చేతుల మీదుగా పరిచయం కాబట్టి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో ఎన్నో సినిమాలు, ఎన్నో గోల్డెన్ జూబ్లీ సినిమాలు ఉన్నాయి. అట్లా మీకు నచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి, కొన్ని బాగా నచ్చిన హత్తుకున్న సీన్స్ కొన్ని ఉంటాయి. ముందు ఒక్కొక్కరిని అడుగుతాను. శ్రీనివైట్ల గారు, మీకు నచ్చిన సీన్ ఏది బాగా? వేటగాడు నాకు చాలా చాలా ఇష్టం సినిమా. ఎక్కువ సార్లు చూసిన సినిమా అదే కాబట్టి అందులో ఒకటి ఉంటుందండి ఒక సీన్. రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు ఫాదర్ అండ్ సన్ చేశారు. ఆయన ఎప్పుడు ప్రాసలో మాట్లాడుతుంటారు రావుగోపాలరావు గారు. ఎక్సలెంట్ డైలాగ్స్ అసలు. సత్యనారాయణ గారికి ఇక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అసలు నువ్వు కుక్క తిప్పుకోకుండా ఎంతసేపు మాట్లాడు అంటాడు. అన్నప్పుడు ఆ డైలాగ్ నేను చాలా సంవత్సరాల గుర్తుండేది, కంఠస్థ పట్టేసింది. దాని ఎక్కువ సార్లు చూడడం. ట్రై చేస్తారా? ఈస్ట్ వెస్ట్ అబ్బాయి తనకి ఇష్టమైన అతి కష్టమైన ఓకే, ఇప్పుడు కోన గారికి పరీక్ష పెడతాం. డైలాగ్ చెప్పండి. నాకు కూడా సాగా గుర్తుంది. ఈస్ట్ వెస్ట్ స్టోర్టపురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ కొడుకు తనకి ఇష్టమైన అతి క్లిష్టమైన బారిస్టర్ పరీక్షని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఇక్కడ దాకా గుర్తుంది. బస్ స్టాండ్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ముష్టేసుకుంటున్నాడు. చాలా నా భాషా ప్రవీణంగా చూపించమంట. చాలా గుర్తుంది, బాగా గుర్తుందండి మీకు. ఒకసారి చూద్దాం, అది ఒకసారి చూద్దాం. ఒకటే షాట్ లో వెనక వాడిని నుంచోబెట్టి పెట్టడం క్లోజ్ లో ఇంకా బాగుంటుందని తీయొచ్చు. అడిగిన రియాక్షన్స్ కూడా ఒక కనపడాలి కనుక కరెక్ట్ ఒకటే షాట్ లో చెప్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. అవును కరెక్ట్. ఆ బ్రెత్లెస్నెస్ అప్పుడే అర్థం అవుతుంది. గోపి దొరికి ఒకసారి నన్ను డైరెక్టర్స్ కి రైటర్స్ కి అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి కదా, అట్లా మీకేమైనా జరిగినాయని. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నట్టు గోపి దొరక వస్తే క్యాజువల్ గా అడిగినప్పుడు ఎందుకు డైరెక్టర్ కిను రైటర్ కి డిఫరెన్స్ వస్తుంది అనేది, కష్టపడి రాసింది వెంటనే నో అంటేనేమో వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే మెల్లిగా చెప్పాలి అది ఎందుకని. ఎందుకన్నా కూడా మీకు అర్థం కాకపోతే జనానికి అర్థం కాదా, ఇటువంటి ఎన్నో వస్తాయి. చాలా చాలా సిన్సియర్ గా అతను జంజాల హ్యాట్స్ ఆఫ్ ఇట్లా జంజ్ అని పిలిచాం అనమాట. సిన్సియర్ గా పిచ్చి సాంస్క్రిట్ లో ఒకటి రాశాడు. నాకా ఇది నో అని ఎట్లా అనాలి, ఎందుకంటే నాకు కొంత తెలుసు, ఆడియన్స్ కి సాంస్క్రిట్ తెలియదు కదా. తెలియదు. నిజంగా సాంస్క్రిట్ ఏమో అనుకుని అదేమిటో వాళ్ళకి తెలియక, అది కామెడీయో సీరియస్ అర్థం కాక ఈ సాంస్క్రిట్ అనేటప్పటికి ఏదో శ్లోకం అనుకుని మనకు కావాల్సిన పంచి రాదు. ఇది డిస్కషన్. సో మా ఇద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఊరినే మామూలుగా మనం స్కూల్లో అనుకుంటాం కదా, ఇట్లా నా వల్ల కాదండి అని 2 hours అలిగారు. తర్వాత ఏం ఆలోచించుకున్నాడు పాపం తను, అన్నది రియలైజ్ చేయడు. అది మీకు 15 minutes టైం అయి ఉందని చెప్పి 15 నిమిషాలు రాశాడు అన్న. వెంటనే కావాలించుకుని ఇది మన కోసం కాదు, మన ఇద్దరం ఆర్గ్యూ చేసుకునేది, ఆడియన్స్కి ఏం కావాలి, వాళ్ళకి బ్రెయిన్ కి పని పెట్టకూడదు, క్లియర్ గా అర్థం అవ్వాలి. యాజ్ అ కాంబినేషన్ మీ మధ్య కూడా అలాంటిది ఏమైనా జరిగిందా? చాలా సార్లు అవన్నీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ క్షణమే మళ్ళీ మామూలుగా అయిపోతాం. అంత నేను ఎక్కువ వేరే రైటర్స్ తో పని చేయలేదు, వీళ్ళతోటే పని చేస్తా ఉన్నాను కాబట్టి వేరే రైటర్స్ తో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మొగుడు పెళ్ళాల పోట్లాటలు లాంటివి దీనికోసం మొగుడు లేదు పెళ్ళం అంటే అంత బాండేజ్ అమ్మా రైటర్. కొన్న చెప్పినట్టు అలాంటివి ఏవో జరుగుతుంటాయి. ఏదంటే కొంచెం వాళ్ళకి ఆలోచించి చెప్పాం కదా అని ఉంటుంది. డైరెక్ట్ గా చెప్పినట్టు ఆలోచించి చెప్పి మనకి అదేదో ఒక లెంత్ ప్రాబ్లం వచ్చేదని ఉంటుంది కదండి. అలాంటివి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. రావణ్ గారి సీన్ ఒకటి బాగా తనకి ఇష్టమైన సీను, దాని వెనక కూడా ఒక కథ ఉంది చెప్తాను. ఇది ఎలా పుట్టిందంటే, ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ ఒక ఆయన, అంటే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు వినేవాడిని అనమాట, వీళ్ళందరూ మాట్లాడుకుని. ఆయన ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ని అండ్ ఇక్కడ ఏం తెచ్చారా, ఇక్కడ తెచ్చారు, అక్కడ తెచ్చారు, అక్కడ తెచ్చారు అని చెప్పేసి ఆఖరికి ఏదో బూతు మాట అన్నాడు. తప్పని చెప్పు తీసుకున్నాడంట.
పెద్ద డైరెక్టర్ మీద అసిస్టెంట్ డైరెక్టర్. అంటే ఆ ఫ్లోర్ వెనక నుంచి ఎండ్ నుంచి వస్తా ఉంటే అందరికి డైరెక్టర్ వచ్చబడుతున్నాయి, చూసేవాళ్ళకి పెద్ద డైరెక్టర్ ఆయన కొడతాడని. ఫైనల్ గా ఏంటంటే, ఏమండి మీకు కోపం వస్తే ఈ చెప్పు తీసి కొట్టండి, అంతేగాని బూతులు తిట్టద్దని. అది బాగా నచ్చింది. అది ఇది రామలింగయ్య అయితే స్కూట్ అవుతుంది చెప్పి 16 వయసులో అండి శ్రీదేవి గారు ఆ చిన్న పిల్లకాలం దాటే సీన్ ఉంటుంది కదా. ఓకే, ఓకే. చాలా మంచి థాట్ అండి. ఆ రోజుల్లో ఈ సీన్ కోసం అవుట్డోర్ లో చేశారు కదా సార్. ఇది ఎలా అండి అసలు అప్పుడు అక్కడ ద్రాక్షారం దగ్గరలో అండి. ఇది మద్రాస్ దగ్గర రిజర్వాయర్ ఉంది. ఓకే, అక్కడ కాబట్టి చేయగలిగారు. ఇది రీమేక్ గనక క్రెడిట్ గోస్ టు భారతరాజే గారు. బిగినింగ్ ఎండింగ్ మార్చాను తప్ప మిగతా అంతా ఒరిజినల్ ఉందా అండి? ఇది ఒరిజినల్ లో ఉంది. ఆయన 2 అద్భుతమైన సీన్స్. కోడికి రిపేర్ వచ్చినప్పుడు మంచి సెన్స్. నేను అనుకుంటాం ఈ సీన్ ఉందని ఆయన ఆ రీమేక్ కూడా చేసి ఉంటారు. శ్రీను గారు అలాంటి సీన్ ఉండి మీరేమన్నా రీమేక్ చేస్తా ఉంటే డెఫినెట్ గా ఆ సీన్ అన్న పక్కన పెట్టి తీస్తారు, లేకపోతే సినిమా తీసుకోరు కదా. సినిమా తప్పదనుకున్నప్పుడు కామన్ ఇన్సిడెంట్, తప్పని పరిస్థితులు తప్పదు. దాన్ని ఒక్కోసారి ఎట్లా డీల్ చేశాను అవునండి అనేది రిపిటేటివ్ అయినప్పుడు ఎలా డీల్ చేసి కొత్తదనం అలా తీసుకురావాలి. 2 అమ్మాయిల కథలో నా కర్మకి గోల్డ్ సినిమా చాలా చేశారు మీరు. ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్లు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఒకే అబ్బాయిని ప్రేమించాను. అంటే ఒకే సిచ్యువేషన్ చాలా సార్లు డీల్ చేశారు. దాన్ని ఎన్ని రకాలుగా మేనేజ్ చేశానది ఊరినే అటువంటి సిచ్యువేషన్ మీకు కూడా రావచ్చు. దానికోసం అని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ వేసాను. దేవత అందరూ తెలిసిందే. అల్లరిపీడిలో ఈ అమ్మాయి వైలన్ లోనే దానికి అర్థమవుతున్నట్లు లింక్ ఇచ్చేసాం. మీరు గమనించాల్సిన ఏంటంటే పొజిషన్స్ పడుకున్నప్పుడు ఆపోజిట్ గా పడుకుంటారు. అవునండి. ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎక్స్ప్రెషన్ అమ్మాయి చిరంజీవి అని ఆడియన్స్ తెలుసు. ఈ అమ్మాయి లాయరు వాడిని ప్రేమించింది, ఇన్స్పెక్టర్ వాడిని ప్రేమించింది. సో మనసు నా దగ్గర ఉంది అని అమ్మాయి అంటే జుట్టు నా దగ్గర ఉంది కదా అని చెప్పి పడంగానే ఆడియన్స్ తెలుసు కాబట్టి చిరంజీవి బొమ్మ క్లోజప్ కూడా వేయలేదు నేను. ఆ అమ్మాయి షాక్ మీదే పెట్టాం అంతే. ఎంతైనా కూడా అమ్మాయి కళ్ళం నీళ్లు పెట్టుకోవాలి కదా. దానికి ఆ అమ్మాయికి రోజు ఇచ్చి ఒక్కో డైలాగ్ చెప్తూ మనం దాని మీద ఎంటర్ కట్ చేసి అమ్మాయి కన్నీళ్ళు షాట్లన్నీ వేసి అమ్మాయి చెప్తూ ఉన్నప్పుడు అమ్మాయి ఈ షాట్ లో గ్యాప్ ఏంటంటే అక్కడ నుంచి నడిచి రావటం, ఓపెన్ చేసిన తర్వాత అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడకూడదు. ఎందుకంటే టప్పని ఓపెన్ చేసేటప్పటికే అమ్మాయి కంట్రోల్ చేసుకుంది. ఆర్టిస్ట్ మూవ్మెంట్ ని దాని స్టేజ్ ఎప్పుడు ఫేస్ చేయాలి, ఎప్పుడు ఫేస్ చేయకూడదు. ఎందుకంటే మీరు ట్రీట్మెంట్ మార్చి కొత్తగా అనిపించేలా చేయాలి. మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును. నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, ఇందులో ఆ ఊరించడం. అంటే ఆడియన్స్ ఎప్పుడు అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటాం ఇవేమి. అంటే ఆడియన్స్ తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుంది అన్న ఆ టెన్షన్ క్రియేట్ చేసి చూసిన ఎడ్జ్ ఆఫ్ ద సీట్, అది ఆ ఊరించడంలో కిక్ ఉంది. ఇప్పుడు కోన వెంకట్ గారు మీరు చెప్పండి, రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా గురించి చెప్పమంటే చెప్పారు. ఏ సన్నివేశం మిమ్మల్ని బాగా హత్తుకుంది? నాకు సార్ నాకు బాగా నచ్చింది అంటే అల్లుడు గారి సినిమాలో క్లైమాక్స్ ఉరిశిక్ష పడి తీసుకెళ్లే సీన్ మోహన్ బాబు గారు వచ్చి, అదే అసలు హైలైట్, ఎప్పటికీ నిలిచిపోయేది. అంటే అక్కడి నుంచి అనుకుని తర్వాత బ్యాక్వర్డ్ స్క్రిప్ట్ చేశారా, అది అసలు మోహన్ బాబుతో చేపించడం అనేది అది చాలా పెద్ద. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేసి చిన్న కామెడీ అంతా చేసి చివరిలో ఏడిపించడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. రామదాస్ లో సార్ దమ్మక్క విగ్రహాలు చూసే సీన్, రామలక్ష్మణుల విగ్రహాలు చూసిన సీన్ అవును అవును నాకు కూడా బాగా నచ్చిన సీన్ అది. ఇక్కడ దృష్టి హీరో ఉన్నాడా, హీరో లేడా, ఆర్టిస్ట్ ఎవరు, ఒక ముసలావిడకి పుస్తకంలో ఏముంటుంది, దమ్మక్కకి విగ్రహాలు దొరికినాయి. అవును, దాన్ని డ్రమటైజ్ చేయడం 2 రకాలు చెప్పొచ్చు. అంతకుముందు వీళ్ళందరూ కూడా ఎత్తుతాను నీ పిచ్చి కానీ ఎక్కడ దొరకని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవడో కూడా దమ్మక్క ఎక్కడ ఉన్నాయే అంటే గవ్వకుని అటు తీసుకెళ్ళి అభిషేకం చేసి మొదలు పెట్టచ్చు. దీనికే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలంటే ఇదే స్టోరీకి ఫౌండేషన్ వేసేటప్పుడు రామదాస్ కథకి రామాలయం కట్టించాడని చెప్పే ప్రభుత్వం అవును అక్కడి నుంచి మొదలవుతుంది, కట్టించాడని చెప్పి టోటల్ కథ జరుగుతుంది. అవును, అంటే రాముడి మీద ముందు అసలు దమ్మక్క ద్వారా అతను తెలుస్తుంది. దమ్మక్కకి రాముడి మీద ఎంత ఉందో చెప్పాలి. అసలు రాముడు గొప్ప మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకని ఆర్టిస్టులతో సంబంధం లేకుండా ఏది ఫౌండేషన్ దానికోసం ఎంత లెంత్ తీసుకున్నా తప్పలేదు. అందరూ వెళ్ళిపోతా ఉంటే ఈ అమ్మాయి కూడా రామచంద్ర అని వెళ్తా ఉంటే స్లిప్ అయ్యి రాయి అంటే భగవంతుడు ఈవిడిగా కనపడేటట్టు చెయ్యాలని చెప్పి వాళ్ళని పంపించేశాడు. వెళ్ళిపోతున్నప్పుడు తగిలి ఆ రాయి శబ్దానికి ఇట్లా తిరిగి చూస్తుంది, రాయి నీళ్ళలో పట్టు.
జమదగ్ని క్యారెక్టర్ని ఆయన డీల్ చేసిన విధానం ఎక్సలెంట్ అండి. ఆయన ఆ సీన్స్ అన్నీ కూడా ఇప్పటికీ మేము ఎనర్జీ కోసం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు యూట్యూబ్లో. అలాగే కృష్ణ గారిది అగ్నిపర్వతం మాకెందుకు నచ్చిందంటే, అప్పుడు దాకా కృష్ణ గారి శైలి ఒకలాగా ఉంటే అగ్నిపర్వతం ఇంకొక శైలి అండి ఆయనది. ఆయనకి ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చింది, ఒక పవర్ఫుల్. ఆ తర్వాత నుండి పరుచూరి బాసు గారు కంటిన్యూస్గా ఆ టైప్ ప్యాటర్న్ ఆఫ్ డైలాగులు, ఆ టైప్ పవర్ఫుల్ పాత్రలే రాయటం మొదలెట్టారు. అంత ట్రెండ్ చేంజింగ్ ఇదండి ఆ సినిమా. అందులోంచి ఒక సీన్ చూద్దాం అయితే. Oh, yeah. అగ్గిపెట్టు ఉందా అనేది బాగా ఆడియన్స్ బాగా పాపులర్ అండి అప్పుడు. పాపులర్ అయిపోయింది. రైటర్స్ ఎప్పుడు ఇప్పుడు వాడిని తోపు తోసి అగ్గిపెట్టు ఉందా అని అడగచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర అగ్గిపెట్టు లేకపోతే ఏమయ్యేదని అడగలే ఎవడు. అన్నిటికంటే అండి ఆ సినిమాలో ఇంత పవర్ మెయింటైన్ చేస్తూ శృంగారాన్ని కూడా బాగా అంటే ఆ విజయశాంతి గారి సాంగ్ ఒకటి ఉంటుంది ఫోటోల మీద. ఆ ఐడియా ఎక్సలెంట్ ఐడియా అండి. అసలు అది ఇప్పటికీ ఎలా తీశారు ఆ సాంగ్ అని మాకు అనిపిస్తూ ఉంటుందండి. ట్రెండ్, అది కూడా ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ సార్. తర్వాత వజ్రాయుధంలో తబలాలు ఆ బుగ్గ మీద తబలా గుర్తుంది. వజ్రాయుధంలో సాంగ్ తబలా గుర్తుంది కానీ ద్రాక్ష పళ్ళు పువ్వులు ఏమీ గుర్తులేవు. అవును. దీనికోసం చాలా సార్లు యూస్ ఉండేది. మా ఫ్రెండ్స్ ఎవరు అడిగారు ఒకసారి, సాంగుల్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దానికే స్టెప్లు వేస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరు ఇన్స్ట్రుమెంట్స్ చూపిరు, నువ్వు గిటార్ వచ్చినప్పుడు గిటార్ చూపించి, ఫ్లూట్ వచ్చినప్పుడు ఫ్లూట్ చూపించి, ఎవరు వాయించకుండా అవి ఎలా మోగుతున్నాయి అని అడిగాడు. అడిగితే నేను ఊరినే చెప్పాను అనమాట, ఇప్పుడు సంగీతంతో జబ్బులు నయమవుతాయి అంటారు, అలా సౌందర్యానికి ఇన్స్ట్రుమెంట్స్ ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే చేయడం మొదలుపెట్టినాయి అనమాట. నేను ఏం చేస్తానో ప్రతి షాట్ చక్రవర్తి చెప్పి వేయించుకున్నాను అనమాట. సూపర్. చీర సితార్ మీద పడితే సితార్ మోగుతుందని. వన్ థింగ్ రాఘవేంద్రరావు గారు, మీరు గోల్డెన్ టచ్, మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి హీరోలు ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే ముగ్గురు మూల స్తంభాల్లాగా ముచ్చటగా ఉన్నారు. అటు వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ మన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు. ఆయన లాంచ్ చేస్తున్నారు అనగానే అసలు మహేష్ బాబు గారిని మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే అది గ్యారంటీ సూపర్ స్టార్స్ ఫ్యాన్స్. తర్వాత అలాగే అల్లు అర్జున్ గారిని, కానీ ఒకటి ఎప్పుడు ఉండేదండి, ఆయన అల్లు అర్జున్ గారిని ఒకలాగా డీల్ చేశారు, మహేష్ బాబుని ఒకలాగా డీల్ చేశారు, అలాగే తెలుగు పెద్దగా రానటువంటి అప్పుడు బిగినింగ్ లో వెంకటేష్ బాబు గారిని ఒకలాగా డీల్ చేశారు. మీరు అది ఎలా సార్, మేము ఎలా ఫాలో అవ్వాలి వాటిని, అది మాకు. వెంకటేష్ అప్పటికి అమెరికా నుంచి రావటం, నువ్వు అన్నట్టు తెలుగు కూడా రాదు, ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఒక పాపులర్ ప్రొడ్యూసర్స్ అని తప్ప పెడిగ్రీ లేదు. అందులో ఏం చేశారంటే, ముందు ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ఈడియంట్లు ఎట్లా ఉన్నాడు అని అనకుండా ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ క్యారెక్టర్ గా చేసి, ఈ అడుగులే కనుక పాజిటివ్ గా ఇస్తే బాగుపడతారని సెకండ్ హాఫ్ మారేటట్టు అట్లా డిజైన్ చేసి ఫుల్ ప్యాక్ విత్ ఫ్యామిలీ డ్రామా. అన్ని దాంట్లో ఏం చేశారంటే, అతని ఏజ్ కి అప్పుడు నిక్కరేసుకున్న కథకేమో నిక్కరేసుకుని సూట్ అవ్వాలి, కొంచెం పెరిగితే ప్యాంట్ వేసి కూడా సరిపోవాలి. అందునే ఫ్రాక్షన్ ని మ్యూజికల్ గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అది చాలా కొత్త మ్యూజికల్ గా చేయటం బాగా ప్లస్ అయింది. ఎందుకంటే గంగోత్రి చెబితే మ్యూజిక్ గురించే మాట్లాడతాం. ప్రిన్స్ సూపర్ స్టార్ కొడుకు కృష్ణ ఆ బాధ్యతలు నా మీద పెట్టేటప్పటికి ఇది చాలా పెద్ద ఒక సూపర్ స్టార్, అప్పటికే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ సీన్ లోనే ఆకాశంలో తీసుకెళ్ళిపోవాలి. రాజకుమారులో హీరో ఇంట్రొడక్షన్ సీన్ ఒకసారి చూద్దాం. ఏ ముహూర్తాన్ని అలా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఈ రోజు మల్టీ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా అండ్ ఎండార్స్ చేసే హీరోగా ఉన్నారు ఆయన. మహేష్ ఈ బ్రాండ్స్ చేస్తున్నప్పుడే మేము మళ్ళీ ఎప్పుడైనా సినిమా చూస్తే ఈ పిక్చర్ గురించి చిన్న జ్యోతిష్కుడి కింద అనుకుంటా నేను. అలాగే ఇంకో సీన్ లో ఇంకోటి మనకి లింక్ అయ్యేది, ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాను, ముందు చూపిస్తానంటే దూకుడు చూపిస్తాడు రాజకుమారుడు దూకుడు. రాజకుమారుడు టు దూకుడు, తెలుగువాడి సత్తాని అంచనా వేయగలిగారు ఆయన. డైరెక్టర్ గారి తోటి ఎలా ఉంటుందంటే, హీరోలు అందరూ నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు, మహేష్ బాబు, అందరితో నేను పనిచేసినప్పుడు వాళ్ళందరూ కూడా అండి ఈయనంటే ఎంత ఇష్టం అంటే ఇండైరెక్ట్ గా మాకు చెప్తుంటారు అలా ఉండాలా మీరని. హీరోల్ని పువ్వుల్లో చూసుకుంటారు అంటే ఇండైరెక్ట్ గా చెప్తుంటారు ఆయన మీద అంత ఇష్టం వాళ్ళందరికీ, ఎలా డీల్ చేస్తారు హీరోల్ని, ఎంత ఇదైనా కానీ ఎంత కంఫర్టబుల్ గా చూసుకుంటారు అని అందరూ చెప్తారండి. దాంతో పాటు క్లారిటీ అండి. ఇప్పుడు డైరెక్టర్స్ చాలా మంది అంటే సీను గారు వీళ్ళందరూ క్లారిటీతోనే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే బేసిక్ రాఘవేంద్రరావు గారి ఇన్స్పిరేషన్. ఇంకొంతమంది ఏంటంటే క్లారిటీ లేకుండా సెట్కి వచ్చి రకరకాలుగా, ఈయన చాలా కంఫర్ట్ ఇసిగించరు అనమాట ఎవరిని. ఈ షాట్ అంటే ఈ షాట్ అంతే పర్ఫెక్ట్ గా తీస్తారు. మోహన్ బాబు గారికి వీళ్ళందరికీ చాలా ఫేవరెట్. ఒక సూపర్ స్టార్ కొడుకు ఎక్కడ బెసకూడదు. ఫార్ములా ఏంటి, మహేష్ బాబు చూడగానే లవ్ స్టోరీ చేయాలి. అవును, పుట్టి లవ్ స్టోరీ చాలదు, ఫస్ట్ పిక్చర్ లోనే అన్ని ఆకట్టుకునేటట్టు పెట్టాలి. పిల్లలకు బాగుండాలి, పెద్దలకు బాగుండాలి,
అని చెప్పేసి గెటప్స్, డిఫరెంట్ గెటప్స్, కౌబాయ్ గెటప్ లో దీంట్లో చూపిస్తే, తర్వాత మాస్క్ ఆఫ్ గెటప్, శాంటిల్స్ మీద ఊగుతూ కత్తులతో పిల్లలందరూ ఎంజాయ్ చేయటం. కొరియోగ్రఫీ ఇది కాకుండా అత్తని టీజ్ చేయటము, లేకపోతే అత్తని పెంచిన మావని కలపటం. తల్లిదండ్రులు లేకుండా ప్రకాష్ రాజ్ పెంచుతాడు కదా. అవునండి. మావయ్య కథ విన్న తర్వాత లవ్ కూడా సాక్రిఫైస్ చేసి అత్తని మావని కలపాలని అత్త దగ్గరికి రావటం. సో అత్త ఫార్ములా ఎప్పటి నుంచో ఈ మధ్య వచ్చిన అథారిటీ దారిలో కూడా ఎక్కడైనా సరే ఒక చిన్న షాట్ లోనే పెట్టాలని చెప్పి కృష్ణది ఇట్లా కనపడితే ఆడియన్స్ పండుగ, ఈగలలో కేకలు. అవునండి. రాజకుమారుల్లో మీరు ఎంత అందంగా అతన్ని చూపించారో, ఎంత ఎంత రొమాంటిక్ గా కూడా చూపించారో ఒక్కసారి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఒక రాజకుమారుల్లో మంచి పాటని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఫ్రూట్స్ వదలలేదు. అంటే అబ్బాయి యాపిల్ పండులో ఉన్నాడు చూపించడానికి. రీజన్ ఏంటంటే చాలా లేత వయసు, రస్టిక్ రొమాన్స్ చూపించకూడదు. అవును. బట్ ఆడియన్స్ పళ్ళు లేవనుకుంటారేమో అని చెప్పేసి తర్వాత కుదరలేదు. కానీ ఈ షాట్ లో వేసిన పళ్ళు నెక్స్ట్ షాట్ లో పట్టుకోవటం, అది కాన్సెప్ట్. అలా అది కాన్సెప్ట్. అదే చరణం మొత్తం తెద్దాం ఉన్నాను. ఒక 4 షాట్ల వరకే కుదిరింది. అంటే అక్కడ టైము అక్కడ పువ్వులు, పండ్లు, లేతగా నీళ్లు ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే ఇప్పుడు మళ్ళీ చేయమంటే మహేష్ గారు మీతో చేస్తారు. అంటే చేయించాలి. అది పేటెంట్ హక్కులు పూర్తిగా ఆయనకి. మొత్తం ఇండస్ట్రీ వదిలేసింది, ఆయనకి ఇచ్చేసింది. పోనీ పువ్వులు, పళ్ళు, తాంబూలాలు పక్కన పెట్టండి, అంత రొమాంటిక్ సీన్ ఏమైనా చేయమంటే ఆ రేంజ్ లో మళ్ళీ చేయగలరు. పూలు పళ్ళు అనుకున్నా ఊరిని పళ్ళ వరకు ఎన్నున్నాయో ఒకసారి చూపించుకుంటావా? ఈ సాంగ్స్ లో చాలా వరకు డాన్సర్స్ ఎక్కువ వాడరండి, హీరో హీరోయిన్ మధ్యనే ప్లే చేస్తూ ఉంటారు. అంటే డిస్టర్బెన్స్ రొమాన్స్ కలిసి వాళ్ళు చూస్తున్నట్టు ఉంటుంది వాళ్ళ ఎదురుగా. అవును, కరెక్ట్ అండి. అది లాజిక్ కరెక్టే. అది మీకు ఫ్రూట్స్ ఏంటి ఎక్కువ ఇష్టం సార్? ఫ్రూట్స్ అంటే జనరల్ అందంగా ఉంటాయని తింటారు, బాగా తింటారండి. వాళ్ళు కొడతారు తప్ప తింటారు ఫ్రూట్స్. అందుకనే బిగినింగ్ వాటి టేక్ ఆఫ్ కి లాజిక్ చిన్న ఇది వేస్తామాట. అమ్మాయికి ఉన్న గాజు తీసాడు అంటే రొమాన్స్ అడ్డంగా వచ్చాయని తీసేస్తున్నాడు. పైగా దొంగ దోచుకుంటున్నాడు. అందుకనే మ్యూజిక్ తమాషగా చక్రవర్తి డంగ 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 తిరుగుతూ ఉంటుంది. లాస్ట్ రౌండ్ అబ్బని తీయని దెబ్బ. ముందు శ్రీనివాట్ల గారితో మొదలు పెడదాం. మీకు ఒక భక్తి రస ప్రధానమైన చిత్రం ఆఫర్ వచ్చిందండి. దానిలో కామెడీ ఉండకూడదు, కామెడీ ఆర్టిస్టులు ఎవరు అందుబాటులో లేరు, మీరు ఏం చేస్తారు? ఇక దేవుడి మీద భారం వేసి తీసేస్తాను. కొనగారు, ఒక ఇమేజ్ లేని హీరో, కంప్లీట్లీ కొత్త హీరో ఆర్ హీరోయిన్, అసలు వాళ్ళకి ఎలాంటి ఇమేజ్ లేదు, వాళ్ళిద్దరూ మోగవాళ్ళు, కానీ వాళ్ళకి మీరు పంచలేయాలి, ఏం చేస్తారు? పక్క క్యారెక్టర్స్ ఎక్కువ డెవలప్ చేస్తారు. అమ్మాయి తరఫున, అబ్బాయి తరఫున, ట్రాన్స్లేటర్ లాగా ఆ పక్క క్యారెక్టర్స్ డెవలప్ చేసి వాళ్ళ ద్వారా వేయించడానికి మాత్రం ట్రై చేస్తారు. గోపిమోహన్ గారు, జంతు ప్రపంచం లాంటి సినిమాకి మీరు మాటలు రాయాలి, సినిమా తీసుకుంటారా, ఆఫర్ వదిలేస్తారా? కంపల్సరీ రాస్తామండి. ఇప్పుడు ఐమాక్స్ లో వచ్చే సినిమాలన్నీ దాదాపు అలాంటి ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నారు. మనం కూడా చేయాలి భవిష్యత్తులో. ఇప్పుడు ఏది ఒక డైలాగ్ వదలండి, సరదాగా ఎలా ఉంటుందో. అక్కడ కూడా కోతుల మధ్యన పెడతాం, ఈ దూకుడే లేకపోతే పోస్ట్ మ్యాన్ కి పోలీస్ కి తేడా లేదు అన్నట్టుగా, వాటికి కూడా ఈ దూకుడే లేకపోతే మనిషికి మనకి తేడా లేదు అన్నట్టుగా. శ్రీను గారు, మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక హిందీ సినిమా మీకు ఆఫర్ వచ్చింది, మీ సినిమాల నుంచి రీమేక్ చేయమని ఆఫర్ వచ్చింది, ఏ సినిమా చేస్తారు? మీ సినిమానే హిందీలోకి చేయాల్సి వస్తే ఏ హీరోతో చేద్దాం అనుకుంటున్నారు? దూకుడు చేస్తానండి. ఏ హీరో అనేది నా కోరిక అయితే అమెరికా అని ఉంటుంది. అమెరికా నాకు ఇష్టం. శ్రీను గారు, నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం. డైరెక్టర్ గారి సినిమాల్లో ఏ సినిమా అయినా తిరిగి మళ్ళీ తీసే అవకాశం వస్తే మీరు ఏ సినిమా ఎంపిక చేసుకుంటారు, ఎవరితో చేస్తారు? వేటగాడి సినిమా. అలాంటి సినిమా అంటే చరణ్ తోటి. మీరు సినిమా ఎంపిక చేసుకున్నారు, కానీ కాస్టింగ్ కూడా మీది చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, ఒకవేళ మీరు జగదేకవీరుడు కానీ వేటగాడు కానీ రీమేక్ చేస్తే ఎవరితో చేస్తారు? జగదేగుడు అయితే చరణ్తో చేస్తానండి. వేటగాడు అయితే ఆ ఫ్యామిలీలో ఎవరితోనే చేస్తాను. కోన గారు, మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. మీరు డైరెక్ట్ చేస్తే యాక్షన్, కామెడీ, హారర్ వీటిలో ఏది చూస్ చేసుకుని డైరెక్ట్ చేస్తారు? యాక్షన్, కామెడీ, హారర్ చేస్తారు. కామెడీ హారర్. ఆల్రెడీ గీతాంజలి లాంటి ఒక కామెడీ హారర్ కామెడీ చేసాం కాబట్టి ఇప్పుడు హారర్, యాక్షన్, కామెడీ చేస్తాం. ఆ మూడు కలిపి
ట్రై చేస్తాం. కానీ మీకు కుడి ఎడమల్లో మిమ్మల్ని డైరెక్టర్ కానివ్వకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. కుడి ఎడమ కాదండి, చేస్తారు. చుట్టూతా అందరూ వాళ్ళే ఉన్నారు. చుట్టూతా అందరూ గుడియే చుట్టూతా వినయ్ గారు చెప్పింది చెప్పండి. ఎడమ సపోర్ట్ ఎందుకు? అంటే వినయ్ సార్ నాకు ఒక మాట చెప్పాడు, చాలా గొప్ప మాట. ఒకసారి కోనా నువ్వు మాత్రం డైరెక్టర్ అవ్వద్దు, ఎందుకంటే డైరెక్టర్ అయితే సంవత్సరానికి ఒక సినిమా చేయగలవేమో, మాక్సిమం 2. సో ఈ ఉన్న రోజుల్లో దీంట్లో అదే కనుక రైటర్గా ఉంటే ఇవాళ ఇప్పుడు 10 సినిమాలు జరుగుతున్నాయి. ఉదాహరణ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే టర్న్ ఓవర్ ఒక ఇయర్లీ అట్లీస్ట్ ఒక 200-300 crores బికాస్ ఆఫ్ వన్ రైటర్. మనం యాక్టివ్గా ఉంటే 10 మంది సినిమాలు. సో కాబట్టి ఆల్రెడీ చాలా మంది రైటర్స్ అయిపోవడం వల్ల కొరత అయిపోయింది. ఇప్పుడు త్రివిక్రమ్ అయిపోయాడు, మొన్న కోటాల శివ, ఇంకోళ్ళు అలా ఎవ్రీబడి ఆర్ టర్నింగ్ ఇంటూ డైరెక్టర్స్. గోపి గారు, లాస్ట్ క్వశ్చన్ టు యూ. యాక్షన్, లవ్, ఎంటర్టైన్మెంట్ ఈ మూడిట్లో డైరెక్షన్ ఛాన్స్ వస్తే మీరు ఏం చేస్తారు? లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, కానీ యాక్షన్ చేస్తేనే హీరోలు డేట్లు ఇస్తారు. సో 3 చేయడానికి ట్రై చేస్తాను. నా చేతిలో ఉన్న క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీ వంతు, మీరు డైరెక్టర్ గారిని క్వశ్చన్స్ అడగచ్చు. శ్రీను గారు, గో హెడ్. ఏ హీరోయిన్ తో చేయడం ఎక్కువ మీకు ఇష్టం? అంటే సాటిస్ఫాక్షన్ అంటే మీకు ఈ హీరోయిన్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ రిపీట్ చేయాలని ఏ హీరోయిన్ తో అనిపించింది? నా అదృష్టానికి ఏంటంటే అందరితో దగ్గర 12 సినిమాలు ఈక్వల్ గా చేశారు. ఎవరితో మీ ఓటు ఎవరికైనా చెప్పండి ఫస్ట్. అంటే నాకు ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా శ్రీదేవి అంటారు. శ్రీదేవికున్న క్వాలిటీస్, జయప్రదకున్న ఫ్యామిలీ అపియరెన్స్, జయసుధకున్న ఒక బేబీ ఫేసు, రమ్యకృష్ణకున్న గ్లామరు, ఇట్లా మిగతా అందరూ రంభ కానీ తాప్సీ కానీ అట్లా ఎవరిలో ఏదుందో అది వాడుకుంటాం తప్ప వీళ్ళే పర్టికులర్గా కావాలని ఇన్సిస్ట్ అనేది ఎప్పుడు లేదు అసలు. మీకు అంటే చాలా విపరీతం మ్యూజిక్ సెన్స్ ఉందండి. మీ సాంగ్స్ అన్ని బాగుంటాయి, రికార్డింగ్ కానీ అన్ని మ్యూజికల్ గా చాలా బాగుంటాయి మీ సినిమాలు. మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేసిన మీకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? 100% ఎవరైనా గర్వాణి చెప్పినా ఇళరాజా గారి పేరును కేవి మాధవన్ గారి పేరు చెప్తారు. 100% వాళ్ళిద్దరూ నా ఫుల్ అన్ని రకాల సినిమాలు చేసి అన్ని రకాల అర్థం చేసుకుని ఫుల్గా నేను ఇది అని చెబితే చాలు చేయగలిగిన కెపాసిటీ కీరవాణి ఒక్కడిగా ఉంది. అంటే మాకు మీకు అందరికి మీరు లాంచ్ చేసిన హీరో మహేష్ బాబు అంటే ఇష్టం. ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్ లో ట్రెండ్ లో ఆయనతో మళ్ళీ సినిమా తీయాల్సి వస్తే ఎలాంటి సినిమా తీస్తాం? నా మైండ్లో ఒకటి ఉంది, అది ఊరినే సరదాగా చేసి పెట్టుకున్న ఊరినే. ఓకే, ఇది నిజంగా తీసేది కాదు, తీస్తే ఎలా ఉంటుంది ఊరినే కలలాగా అనుకోవటం. చాలా ఒక్క పండన్న కనపడుతుందేమో చూసాను. ఎక్స్ట్రాడినరీ. Indian as Mahesh Bond with KRR brand మహేష్ with Pund. బాండ్ with Apple Pund. మీ కాంబినేషన్ రాబోతున్న రామ్ చరణ్ పిక్చర్ మళ్ళీ పెద్ద హిట్ అయ్యి, థ్యాంక్ యూ. మీరు పోయినసారి బెదవాడలోనే చేసావు సిల్వర్ జూబ్లీ, అన్ని చోట్ల చేసి 2 రాష్ట్రాల్లో అనేక చోట్ల ఫంక్షన్ చేసి నన్ను పిలవండి, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. So sweet. Everyone success ఆయన సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత అండి నిజంగా అండి ఒక ఈ మాట చెప్పాలనుకున్నాను. అంటే ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది కదా మనిషికి. అచీవ్మెంట్ అంటే ఇదేనండి. అంటే మీ సినిమాలు చూసి థియేటర్ల దగ్గర మిమ్మల్ని అభిమానించి అలా చేసి మేము మీతో కూర్చునిలాగా చేయటం, ఎంతసేపు మాట్లాడటం, నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ అండి నిజంగా లైఫ్. ప్లెజర్. ఇన్ని పాఠాలు నేర్పించిన ఈ దర్శకేంద్రుడి చేతుల మీద మీ అందరికి వచ్చిరు కాదు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు, జర్రగమ్మునుండు బుజ్జి పండు పడింది నాకు గేరు, వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి లో 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 లో. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు. చిన్నదాన్న సన్న జాతి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోన. ఒక 1 or 2 టేక్స్లో ఏదైనా సరిగ్గా రాలేదనుకోండి, మీరు కాంప్రమైజ్ అయిపోయి ఏదైనా ఆల్టర్నేటివ్ చేస్తారా? మస్ట్గా అది వచ్చేదాకా వెయిట్ చేస్తారా? లేదు, ఐ థింక్ వీ వర్ సో కంపెటిటివ్ ఆల్సో, చిరంజీవి గారు అండ్ నేనే. వీ వర్ బోత్ లైక్ హూస్ డూయింగ్ బెటర్ అండ్ సమ్ షార్ట్స్ లైక్
I don't think he will compromise first of all ever for what he wants. But daniki kuda he didn't have to work very hard because we were already fighting with each other.